చాలా బాగుంది, మస్తు టేస్టీగా ఉంది. మీరు ఐస్ క్రీమ్ చాలా బాగున్నాయి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు వీడియోలో అయితే నేను వాటర్ మిలన్ జ్యూస్తో ఐస్ క్రీమ్లు అయితే తయారు చేస్తున్నాను. ఈ ఐస్ క్రీమ్లు ఎలా తయారు చేయాలో అయితే చూపిస్తున్నాను. ముందుగా అయితే వాటర్ మిలన్ని మధ్యలో కట్ చేసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకొని అయితే ఇలా ఉత్తుకోవాలి. ఇలా చేస్తే మనకైతే మొత్తం జ్యూస్ లాగా అవుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఇలా వస్తూ ఉండాలి, మనకు మొత్తం జ్యూస్ లాగా అవుతుంది. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా చక్కెర అయితే వేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలి. షుగర్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక జాలి తీసుకొని జాలి పట్టుకోవాలి కొద్దిగా. ఇప్పుడు మనకు జాలి పట్టిన తర్వాత మనకైతే జ్యూస్ లాగా వచ్చింది. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ చేసుకోకపోయినా జ్యూస్ లాగా కూడా ఇలానే తాగొచ్చు. నేనైతే మా బాబు అడిగాడని చెప్పి నేనైతే ఐస్ క్రీమ్లు అయితే తయారు చేస్తున్నా. ముందుగా అయితే ఈ ఐస్ క్రీమ్ తయారు చేసేది ఇది కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఈ క్యాప్లన్నీ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పోసుకోవాలి ఈ జ్యూస్ అనేది. ఈ మొత్తం కూడా నింపుకొని క్యాప్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా క్యాప్లు పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో అయితే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది క్యాప్ పెట్టేసి మనం అయితే ఇది పెంచుకోవాలి. నేనైతే 6 పెడుతున్నా, మనకు ఒక ½ an hour పడుతుంది కానికి. మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని ఇవి మనం ఇందులోకి పెట్టుకోవాలి. ఐస్ క్రీమ్లు తయారు చేసినాయి, ఎందుకంటే ఇవి చల్లదనం అనేటివి పోయి మనకు తొందరగా అయితే ఇవి వస్తాయి. ఒక 5 నిమిషాలు అయితే పెట్టుకోవాలి. మనకు ఐస్ క్రీమ్ అయితే రెడీ అయింది. చూడండి, చాలా బాగుంది ఐస్ క్రీమ్ అయితే. మనం న్యాచురల్గా తయారు చేసుకున్న ఐస్ క్రీమ్లు అయితే పిల్లలు అడిగినప్పుడు ఇలా అయితే ఇంట్లోనే చేసి పెట్టండి. ఈ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ. ఐస్ క్రీమ్ చాలా బాగుంది, మస్తు టేస్టీగా ఉంది. మీరు ఐస్ క్రీమ్ చాలా బాగున్నాయి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.